ఢిల్లీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. దీనిపై ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె కేశవరావు వివరణ ఇచ్చారు. రాష్ట్రపతికి తాము వ్యతిరేకంగా లేమని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపినట్లు తెలిపారు. సామాజిక, గిరిజన, మహిళా అంశాల గురించి రాష్ట్రపతి ప్రసంగంలో అధికంగా మాట్లాడారని, కానీ పాలన ఆచరణలో అవేమీ కనిపించడం లేదన్నారు. ఈ 8 ఏళ్ల పాలనలో ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం గురించి ఎక్కడా ప్రస్తావనే లేదని, వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కేశవరావు సూచించారు. ఒక ప్రొటెస్ట్ రూపంలో, డెమోక్రటిక్ ప్రొటెస్ట్ రూపం లోపల డెమాన్స్ట్రేటివ్గా కనిపెట్టి తెలిసేటట్టు మేము ప్రెసిడెన్షియల్ అడ్రస్ని బైకాట్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏం లేదు, ఈ ప్రభుత్వం గత 8 సంవత్సరాలకే కానివ్వండి లేదా గత సంవత్సరం కానివ్వండి చేసిన ఫెయిలియర్స్, ఆ ఫెయిలియర్స్ని కొంచెం అంతా ఫోకస్ చేయడానికి, పీపుల్కి తెలవడానికి, పీపుల్ వాయిస్ వినపడడానికి దాని గురించి మేము చేసాము. మాకు ప్రెసిడెంట్కి ఎగేన్స్ కానివ్వండి, ఎవ్వరికి ఎగేన్స్గా ఏం లేదు. గవర్నమెంట్ చేపట్టిన ఫెయిలియర్స్ గురించి, చేసే ఫెయిలియర్స్ గురించే మేము చేస్తున్నాము. ఇది మా ఒక ఉద్దేశం. ఇంకోటి మీకు తెలుసు, ఇవాళ ప్రెసిడెంట్ మాట్లాడారు, అడ్రస్ అయింది. నేను ఆమెకు ఒకటే చెప్తున్నాను, ఇంగ్లీష్లో మేము వాక్ ద టాక్ అంటాం. మీరేం మాట్లాడుతారో ఆ పని చెయ్యండి అంటాం. ఇవాళ ఆమె ఇచ్చిన స్పీచ్ లోపల కొన్ని సోషల్ జస్టిస్ గురించి కానివ్వండి, లేదా ట్రైబల్ వెల్ఫేర్ గురించి కానివ్వండి, విమెన్స్ ఎంపవర్మెంట్ గురించి కానివ్వండి, కొన్ని పెద్ద మాటలు ఉన్నాయి. కానీ నిజంగా దేశమంతా ఒక పూర్తిగా కూస్తూ ఉన్న మాటల్ని, అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఒక మాట లేదు. అవన్నీ మేము పార్లమెంట్లో మాట్లాడతాం. కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఏ తీరుగా మేము ఫోకస్ చేయాలనుకున్నామంటే, మేము అన్ఎంప్లాయ్మెంట్ గురించి లేదు, ప్రైసెస్ గురించి ఇక్కడ లేదు, ఎడ్యుకేషన్ గురించి లేదు, హెల్త్ గురించి మేము చెప్తా ఉన్నాం. హెల్త్ కేర్ లోపల ప్రతి సంవత్సరం 68 లక్షల మంది పోరవుతూ ఉన్నారు. దే ఆర్ పుష్డ్ ఇంటూ పవర్టీ. ఎందుకు? ప్రైసెస్, మెడిసిన్ ప్రైసెస్ ఎక్కువని. ఆమె మెడిసిన్ ప్రైసెస్ గురించి మాట్లాడింది. ఇప్పుడు సబ్సిడైజ్ వస్తున్నాయి. ఈ దేశం యొక్క జనాభాని ఆలోచించండి, దేశం యొక్క సైజ్ని మీరు ఒక్కసారి చూడండి. ఇది సరిపోదు మీరు చేస్తున్నట్టు. టోటల్ ఫోకస్ మీద ఎడ్యుకేషను, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ ప్రొడక్షను, ఏదో ఎంప్లాయ్మెంట్ ఇస్తుందో అండ్ ప్రైసెస్, ఇది పెట్టారో అంతవరకు మన దేశానికి ఏది వెల్ఫేర్ చేసినట్టు ఉండదు. కానీ ఆ ఇష్యూ ఫోకస్ కావడానికి మేము ఈ ప్రొటెస్ట్ పెట్టుకున్నాం. ఇది ఒక డెమోక్రటిక్ ప్రొటెస్ట్, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. పర్టికులర్లీ మా ప్రెసిడెంట్ మీద మాకున్నంత రెస్పెక్ట్ వేరే వాళ్ళకి లేకపోవచ్చు, కానీ మాకు అంత రెస్పెక్ట్ ఉంది. అయితే ప్రభుత్వం